పూజ కూడా చేసుకోలేదు. పిల్లలు వచ్చినారనే ఆనందం ఎక్కువైపోయింది. మొన్న నేను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాను. పిల్లలు అక్కడే ఉన్నారు కార్ నేర్చుకోవాలని చెప్పేసి. వాళ్ళు నేర్చుకోవడం కాదు, ఏకంగా నడుపుకుంటూ వచ్చేసారనమాట ఇక్కడికి. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నిదానంగా పూజ చేసుకొని టిఫిన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ పూజ దగ్గరికి వెళ్దామని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రెడీ అవుతున్నానో లేదో ఫోన్ చేశారనమాట. అమ్మ బయటికి రా అని చెప్పేసి. బయటకు వచ్చి చూసి ఇంకేంటి కార్ వేసుకొని వచ్చారు. అలాగే మేము మొన్న ఊరికే వన్ డేలో వెళ్ళి వస్తాం కదా అని చెప్పేసి వెళ్ళాం కదా, బట్టలు ఏం తీసుకెళ్ళలేదు ఎక్కువగా. పిల్లలవి బట్టలు ఇక్కడే ఉండిపోయాయి. ఇంకా వాళ్ళు కూడా బట్టలు తీసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే అమ్మకు ఎక్కించుకొని కార్లో తిప్పినట్టుగా ఉంటుంది. అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి వచ్చారు. యాక్చువల్గా వీళ్ళు నిన్న మంచిగా కారు డ్రైవింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొచ్చారంట. ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ డేలో షేర్ చేస్తానులేండి. ఇప్పుడు కార్లో వెళ్తున్నాం, పదండి పోదాం. పూజ కూడా ఈరోజు నేను హడావిడిగానే